హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇగోండి చూసారు కదా, ఇది ప్లెయిన్ చైర్ అనమాట. ఈ ప్లెయిన్ చైర్కి కొంచెం లుక్ రావాలంటే ఎంబ్రాయిడరీ వర్క్ లేదని చెప్పేసి లేస్ అనేది ఇచ్చారండి కస్టమరు. ఆ లేస్ కూడా ఇదిగోండి, ఇది చూపిస్తాను. 9 మీటర్లంట ఈ లేసు, 300 పడిందంట. దీనికి ఈ లేస్ అనేది జాయిన్ చేయమన్నారు. ఇగోండి చూసారా. అయితే ఈ లేస్ మొత్తము మధ్యనే అక్కడక్కడ చిన్న చిన్న ముక్కల్లా కట్ అయిపోయి ఉందండి. అలాంటప్పుడు మనము కుట్టేటప్పుడు ఎలా కుట్టాలనేది వీడియోలో చూపిస్తానండి. ఇగోండి, ఈ చివరిని ఇలా వేసామనుకోండి సరిపోతుంది, నీట్గా వచ్చేస్తుంది. ఫుల్గా అయితే వీడియో చూడండి. ఇగోండి, చీరకైతే చిన్న చిన్న బుటా వచ్చింది. అయితే మనకి కొంగు వైపు కూడా కొంచెం తాళ్ళు లెక్క అలా టసల్స్ అనేవి యాడ్ చేశారు. దీనికైతే నేను ఈ లేస్ అనేది వేస్తానండి, కట్ వర్క్ లేస్. ఇది 2 కలర్స్ థ్రెడ్ అనేది తీసుకున్నాను. అంటే ఈ పైన లేస్ మీద వచ్చేసి గోల్డ్ కలర్ వచ్చేటట్టుగా, కింద సైడ్ బాబెన్కి ఈ కలర్ వేసేటట్టుగా, సారీలో కలర్ ఏమంటే అది వేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి. నేను ఇప్పుడు స్టిచ్ అనేది వేస్తాను, చూడండి ఎలా వేయాలనేది. అయితే మనకి కొంగు వైపు ఉంటుంది కదండి, ఈ నడుము దగ్గర నుంచి స్టార్ట్ చేయాలండి లేస్ జాయిన్ చేయడం అనేది. అయితే నేను కొలుస్తున్నాను చూడండి ఎంతవరకు మనకు కావాలనేది. 2 మీటర్స్ లేదా 2.5 మీటర్ నుండి మనము స్టార్ట్ చేసామనుకోండి సరిపోతుంది. మనకి కొంగు నుంచి అలాగా ఇంకా చివరి వరకు వచ్చేస్తుంది. ఆ లేస్ అనేది అలా జాయింట్కి సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ వరకు, ఇది ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుందండి. ఇది నడుము దగ్గరకు వస్తుంది ఇది లేస్ అనేది. ఇదిగోండి ఇలా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. అక్కడ నుండి జాయింట్ అనేది వేసుకోవడమే. ఇక చూసారా, ఈ లేస్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అయితే ఇది చాలా పలుచగా ఉందండి ఈ లేస్ అనేది, అందుకే కొంచెం పైకే వేయాలి. బాగా చాలా థిన్గా ఉంది కదా, అందువల్ల ముందుకైతే కొంచెం రఫ్ చేసేసుకొని క్లాత్ మీదే వచ్చేటట్టుగా కొంచెం చూసుకోవాలి. కొంచెం ఆ షేపు కట్ వర్క్ ఉంది కదా, ఆ షేప్ అనేది కొంచెం కిందకి కనిపిస్తే సరిపోతుంది. బాగా థిన్గా ఉందండి, ఇలాగంటే ముక్కలు అయిపోయేటట్టుగా ఉంది లేస్ అనేది. అయితే అక్కడక్కడ ఈ లేస్ మొత్తము చిన్న చిన్న ముక్కల్లా కట్ అయిపోయింది. ఇగోండి చూసారా, ఈ విధంగా అనమాట. ఇలా వేసామనుకోండి ఇంకా బాగోదు. అందువలన ఇగోండి ఇది తీసేసి మరలా అక్కడ నుంచి కొంచెం ఫోల్డింగ్ చేసేసి మరలా వేసేసుకోవాలి. ఇగోండి ఇక్కడ చిన్నగా వచ్చింది, ఇంకా కొంచెం దాటినాక అంటే ఇంకా కొంచెం లేస్ అయిపోయినాక అప్పుడు ఇంకా చాలా పెద్ద పెద్ద ముక్కలు కట్ అయిపోయాయండి. అక్కడైతే నేను కటింగ్ చేసేసి మళ్ళీ జాయిన్ చేసేదాన్ని. ఇదిగోండి ఇలాగా. అందుకు మనం కొనేటప్పుడు కూడా లేస్ని కరెక్ట్గా చూసేసుకోవాలండి, కరెక్ట్ ఉందా లేదా అనేసి. ఇదిగోండి ఇలాగా. ఇది 9 మీటర్లు అంటండి, కాకపోతే ఒక చీరకు మాత్రమే అలాగ వచ్చేసింది. ఈ పళ్ళు దగ్గర ఉంది కదండి, ఈ పళ్ళు దగ్గరికి వచ్చేసరికి ఆపేసి ఇదిగోండి ఇలాగ ఆపేసి ఇలాగ తిప్పాలన్నమాట. తిప్పేసి ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ రఫ్ చేసుకొని మళ్ళీ ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి చివరి వరకు ఇలాగా. ఇదిగోండి పైన అయితే గోల్డ్ కలర్ థ్రెడ్ పెట్టేసుకోవాలండి. చీర కలర్ అయితే మనకు కనిపించేస్తుంది. క్రింది వైపు వస్తుంది కదండి బాబిన్లో దారం, అయితే ఇప్పుడు శారీ కలర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా వేస్తే కొంచెం లుక్ కనిపిస్తుంది కదా, అందువలన ఇంకా వేయమన్నారు. వాళ్ళే తెచ్చుకున్నారులేండి. నేనైతే స్టిచ్ చేయమన్నారు, వేస్తున్నాను. ప్లెయిన్ చీరలకి ఇలా వేసుకుంటే సరిపోద్ది, మరీ హెవీగా లేకుండా అలాగా నార్మల్గా ప్లెయిన్గా లేకుండా. ఇవ్వండి ఇక్కడికి వచ్చి ఆపేశాక మళ్ళీ ఈ వైపు ఇటువైపు తిప్పేసి అక్కడ ఫోల్డింగ్ చేసేసుకొని ఇలాగ కుట్టేసుకొని రావాలి. ఇవ్వండి చీర అంతా మనం నీట్గా పెట్టేసుకోవాలండి, ఎందుకంటే కుచ్చులాగా వచ్చేస్తుంది. మనం కుట్టేటప్పుడు కొంచెం ఫోల్డింగ్ పడిపోయింది అనుకోండి, ఇంకా ఫోల్డింగ్ అనేది బాగోదు, కుచ్చులాగా వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి ఇప్పుడు కట్ చేసానా, అక్కడంతా చాలా ముక్క మనకి కట్ అయిపోయేటట్టుగా మధ్యలోన అసలు బాగాలేదండి. నేను అది తీసేసి మరలా జాయిన్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలాగా చూసారా, కరెక్ట్గా ఇలా పెట్టేసుకోవాలి. ఆ షేప్ మళ్ళీ మనకు కనిపించకుండా ఉండాలి కుట్టేటప్పుడు, ఇంకా జాయిన్ చేసేటట్టుగా. ఇదిగోండి ఇలాగా. అయితే దీనికి స్టోన్స్ లేదులేండి, పర్వాలేదు. లేదంటే ఇంకా స్టోన్స్ ఉన్నాయి అనుకోండి చాలా టైం పట్టేస్తుంది వేయడానికి. ఇలాగ కుట్టేసుకొని వచ్చేయాలి. చీర అంతా అయితే మనము మిషన్ మీద పెట్టేసుకోవాలంటే నీట్గా. చూసారు కదా, ఈ విధంగా మనకి
సింపుల్‌గా వర్క్ చేసుకోవచ్చండి. మరి ఈ లేస్‌తో ఉన్న చీర కొనే కంటే ఇలా కుట్టేసుకుంటే మనకు కొంచెం కాస్ట్ అనేది తక్కువ పడతదనమాట. ఇగోండి ఇలాగా. చూసారా? ఈ విధంగా కనిపిస్తది. మరీ కిందకి పెట్టేసామనుకోండి లేస్ అనేది, లేస్ చాలా థిన్‌గుంది కదా! ఇంకా ఏదైనా తగులుకున్నా సరే చిరిగిపోతది. లేసే చిరిగిపోతదనమాట పలచగుండడం వల్ల. ఇగోండి ఇలాగా. కుడుతూ నీట్‌గా సర్దుకోవాలి. ఇగోండి ఇక్కడ కట్ చేశానా, ఇక్కడ గూడా మరలా ఆ విధంగా వచ్చేసింది జాయింట్ అనేది. అక్కడక్కడ ముక్కల్లాగా ఊడిపోయి వచ్చేస్తుందనమాట. ఇంకా అలాగా వేసేయకూడదు కదా! బాగోదు కదా! అందువలన దాన్ని మళ్ళీ మనం సరిదిద్దుకొని వేయాలండి. చూసారు కదా! ఇలాగా నీట్‌గా ఉంటదండి. ప్లెయిన్ చీరలకి ఇలా వేసేసుకుంటే సింపుల్‌గా. అంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలాగుందో కామెంట్ చేయండి. ఇగోండి. ఫైనల్ లుక్ చూపిస్తాను ఎలాగుందని చెప్పేసి. ఇంకా చివరి వరకు వచ్చేసిందిలెండి. మనం ఫాల్ వేసుకుంటాం కదా! ఆ చివరి వరకు వచ్చేసింది. ఇగోండి ఫైనల్‌గా ఈ విధంగా వచ్చింది. ఈ పళ్ళు సైడు కొంచెం తాళ్ళున్నాయి కదండీ! అక్కడ గూడా వేస్తే కొంచెం లుక్ అనేది నీట్‌గా కనిపిస్తదనమాట. ఇంతేనండి వీడియో. థాంక్ యూ.